ఈపు వెనకాల కన్నాలు పెద్దవి ఉంటాయి. ఈ వాక్యం విన్నాక ఆ కన్నాలు జాకెట్లన్నీ పక్కన పడేవి. ఛాతీ దగ్గర కన్నాలున్న ఏమన్నా ఉంటే అవన్నీ తీసి పక్కన పడే, మళ్ళీ ఆ దరిద్రం వేసుకోకయ్యి, ఆ దరిద్రం కనబడినాక ఇంకా అవన్నీ పక్కకు తోసేయాలి. ఇంకా నిన్ను కప్పుకుంటానికి పిలిచాడు కానీ ఎదటి వాడిని అట్రాక్ట్ చేయడానికి పిలలేదు దేవుడు నిన్ను. నీకేమన్నా దేవుడికి మహిమ తేవాలంటే నీ ఈపు కనబడినంతగా కవర్ చేసుకుంటే దేవుడు ఆనందిస్తాడు. దేవుడు ఆనందిస్తాడు. నీ ఆనందం కావాలా, దేవుడు ఆనందం కావాలా? దేవుడు ఆనందించేది మనం చేయాలి. ఇప్పటి వరకు మనం ఎంజాయ్ చేసాం, మిగిలిన లైఫ్ ఆయన ఆనందించాలి. దేవుడికి స్తోత్రాలు. లోకస్తులు అన్యజనులు లాంటి వస్త్రాలు ధరించుకున్న ప్రతి క్రైస్తవుని ఆయన ఏమన్నాడు? వాళ్ళని నేను శిక్షిస్తాను అన్నాడు. వాళ్ళని నేను శిక్షిస్తాను. ఒక పద్ధతిగా ఉండాలి. మనం చూడగానే ఆయన మంచి భక్తిగా ఉన్నోళ్ళలాగా ఉన్నాడు. ఎవరన్నా నీ వైపు చూడగానే వీళ్ళు భక్తుల్లాగా ఉన్నారు, పద్ధతిగా ఉన్నారు, వీళ్ళ డ్రెస్ పద్ధతిగా ఉంది, వీళ్ళ స్టైల్ పద్ధతిగా ఉంది, వీళ్ళ వైపు మనం చూడకూడదు అనే ఆలోచన వాళ్ళ కలిగేలాంటి విధంగా నువ్వు ఉండాలి. దేవుడికి స్తోత్రాలు. క్రైస్తవులకి చెప్తున్నాను, ఈ తోకలున్న ప్యాంట్లు, తోకలున్న జేబులు, తోకలున్నాయి ఇలాంటివి అసలు వేసుకోకూడదు. లోకస్తుడికి ఇంకా నీకు ఏం తేడా ఉంది? నీదంతా ఒక సపరేట్ ఉండాలి. దేవుడికి స్తోత్రాలు. ఒక సపరేట్ ఉండాలి. ఈ మధ్యకాలంలో మనకు కూడా అలవాటు అయిపోయింది. చిన్నపిల్లల్లాగా నిక్కర్లు వేసుకొని వచ్చేస్తున్నారు ఇప్పుడు. దేవుడికి హల్లెలూయా. మనం సపరేటు. మూర్ఖులకు తరము వారికి ఎలా ఉండాలి? వేరుగా ఉండాలి. మనల్ని చూసి పక్కోడు నేర్చుకోవాలి, వాళ్ళని చూసి మనం నేర్చుకోవడం కాదు. దేవుడికి స్తోత్రాలు.